మరణమంతా కుయ్యాపైనే సయ్యందేటి కాలు చేతు లాలోచీలం కఠినోలంతా గుడి కొట్టిరి ఘోరముగా క్రీస్తున్వాతి ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా తాముగొనగా చేదు చిరాక ద్రావనిడిరి ద్రోహులకాట దాముగొనగా చేదు చిరుక ద్రావనిడిరి ద్రోహులకాట రాత్రి జనులా బాధ కోర్చి ధన్యుడా దేవి కేగేనః రాత్రి జనులా బాధ కోర్చి ధన్యుడా దేవి కేగేనః ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా భయమోతో ప్రక్కన్ పొడువన్ పారే నీరు రక్తమహా ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కలిమిను సాగు ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కలిమిను సాగు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా మనం దానమును కలిగి మనస్సును విపరము చేసుకుని ఈ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రానియక దేవాది దేవుని వైపు మాత్రమే ఉంచుతాం. ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడిందురో వారి మధ్యన నేను ఉంటాను అన్న ప్రభు మన మధ్యలో ఉన్నాను. ఉన్న దేవుని వైపు మాత్రమే చూద్దాము. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు పరమును విడిచి ఈ ధరణికి వచ్చి మానవులకు బదులుగా శ్రమ పొందిన, అన్యాయపు తీర్పు పొందిన
యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాం. ఆయన పొందిన తీర్పు అన్యాయపు తీర్పు. ఏ నేరము లేదు, ఏ దోషము లేదని చెప్పి ఆయనకు శిక్ష విధించారు. అందుకే ఆయన అన్యాయపు తీర్పు పొందారు అని బైబిల్లో రాయబడింది. 5 కోర్టులు తిప్పారు. 5 కోర్టులు ఆయనను ఎంతగానో అవమానపరిచారు. వారు నిలబడ్డారు, వారు కూర్చున్నారు, ఆయన నిలబడ్డారు. ప్రపంచానికి, ప్రతి మానవునికి తీర్పు తీర్చే దేవుడే, న్యాయాధిపతి అయిన దేవుడే, లోకములకు తీర్పు తీర్చవలసిన యేసుక్రీస్తు ప్రభు. వారి ముందు ఆయన నిలబడ్డారు. చేతులకు సంఖ్యలు లేవు. 5 కోర్టులు తిప్పారు. మొదటి కోర్టు, 2వ కోర్టు, 3వ కోర్టు, 4వ కోర్టు, 5వ కోర్టుకు వచ్చేడు. తెల్లవారిపోయి రాత్రంతా నిద్ర లేదు. ఆయన మనస్సు ఎంత వేదనగా ఉన్నదో, ఆయన శరీరము ఎంత అలసిపోయి ఉన్నదో. ఒక రాత్రి మనము కొద్దిసేపు నిద్ర మేలుకుంటే శరీరము ఎంత అలసటగా ఉంటుందో. రాత్రంతా గెత్సేమనే వనములో ఆయనలో ఉన్న రక్తము కారిపోయినది. 5 కోర్టుల్లో కూడా ఆయన గాయపరుస్తూనే ఉన్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. 5 కోర్టుల్లో ఆయన రక్తము కారిపోయినది. ఎంత నిరసించిపోయారు. అందుకే అయ్యగారు అన్నారు, చివరిగా ఆయన భుజం మీద సిలువ వేసే సమయానికి తండ్రి గారు ధ్యానములో పాడొచ్చు అన్నారు. అలసిపోయారు ప్రభు. కలుషాత్మోలో కర్రా సిలువాని పై మోపా అలసిపోయి యుంటివా. అట్లు అలసిపోయిన మోయా అని చెప్పకు. 13వ అలసిపోయిన ప్రభువును చూద్దాం. భూలోక జీవితం అంతా ఆయన ఎంతో శ్రమ పొందారు. గత దినములలో విన్నాము కదా, శరీర దారి అయిన దినములలో మహారోదనము చేశారు. అన్ని మానవుని కొరకే ఆయనను ఎప్పటికీ మానవుడు గ్రహించలేకపోవచ్చున్నారు. ఆయన న్యాయపు తీర్పు పొంది అనేకుల పాపములను భరించి శిలువ శ్రమను పొందితే ఈ జనులు ఇంకను ఆయనను తెలుసుకోలేదు. ఎంత వేదన ప్రభుకి, ఎంత వేదన. నేటికి బాధనే, నేటికి శ్రమయే. ఆయన సృష్టికర్త, సృష్టికి తండ్రి. సృష్టికర్తను మరిచిపోయి మానవులు బ్రతుకుతూ ఉంటే ఆయన నేటికి శ్రమనే పొందుచున్నారు. ఆ శిలువనాథుని వైపు చూచుచు, ఆ రక్తదారి వైపు చూచుచు, దేవా మీకు స్తోత్రములు,
స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నా కొరకు సిలువ వేయబడిన తండ్రి, నా కొరకు రక్తము కార్చిన తండ్రి, 5 కోర్టుల్లో నిలబడిన తండ్రి, నాకు బదులుగా నిలబడిన దేవా స్తోత్రములు, 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 స్తోత్రములు. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను బ్రతికించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. కలువారి గిరిపైనను ఆ సిలువ మరణంబులో, కలువారి గిరిపైనను ఆ సిలువ మరణంబులో నా కోసమే యేసు మరణించెను, నా కోసమే యేసు మరణించెను. నా శాపమంతటిని తొలగించెను, నా శాపమంతటిని తొలగించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపముల్ నా శాపముల్ తొలగించెను, యేసు కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. కల్వరి గిరివైపు వేలాడుచున్న ప్రభును చూస్తూ నా మీద ప్రేమతో నా శాపమును తొలగించడానికి ఆ కఠినమైన శ్రమ, కఠోరమైన శ్రమ, ఏ మానవుడు కోరుకుని శ్రమ నా కొరకు కోరుకున్నావు కదయ్యా. దేవా స్తోత్రములు, దేవా స్తోత్రములు, దేవా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. ఓ ప్రేమ స్వరూపి స్తోత్రములు, ఓ కరుణా సంపన్నుడా స్తోత్రములు, ఓ శిలువనాథుడా స్తోత్రములు, రక్తదారి స్తోత్రములు, ప్రాణనాథుడా స్తోత్రములు, ప్రాణరక్షకుడా స్తోత్రములు, విమోచకుడా స్తోత్రములు, విమోచకుడా స్తోత్రములు, 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 స్తోత్రములు. ఎన్ని స్తుతులు చెల్లించిన తక్కువే. నీవు చేసిన ప్రాణ త్యాగమునకు, నీ శిలువ త్యాగమునకు, నీ సహనమునకు స్తోత్రములు, స్తోత్రములు. సహించుకున్నావు, ఎంత బాధ సహించుకున్నావు, ఎన్ని మాటలు సహించుకున్నావు, ఎంతగా ఓర్చుకున్నావు, ఎంత ఓర్పయ్యా మీకు, ఎంత సహనమయ్యా మీకు. దేవా స్తోత్రములు, దేవా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, గొప్ప దేవా స్తోత్రములు, 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 స్తోత్రములు. తండ్రివైన దేవా స్తోత్రములు, కుమారుడైన దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ తండ్రి, త్రియేక దేవా స్తోత్రములు, త్రియేక తండ్రి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు.
అందరూ దేవుని వైపు చూస్తూ చెప్పండి, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడు. కొద్ది నిమిషాలు మౌనం ధ్యానం. ఎవరు శబ్దం చేయవద్దు, కనుక మౌనంగా వారి వైపు చూద్దాము.